సాగించింది గత ఎన్నికలతో పోల్చుకుంటే. ఇక్కడ మన మీడియా అంతా కవరేజ్ ఎట్లా చేస్తుంది, కాంగ్రెస్ అప్పుడు 5 ఇప్పుడు దాదాపు 80-90 కాబట్టి కాంగ్రెస్ సూపరు తోపు అని రాస్తున్నారు. అసలు పాయింట్ ఏంటి, అప్పుడు ప్రధాన పక్షానికి అప్పుడు ప్రతిపక్షానికి వచ్చినాయన్ని, ఇప్పుడు ప్రధాన పక్షానికి ప్రతిపక్షానికి వచ్చినాయన్ని. ఇది కీ పాయింట్. ఇంకొకటి, రాష్ట్రమంతా పోటీ చేద్దాం అనుకున్నటువంటి కవిత ఏదో ఒక్క మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళ చేత పోటీ పెట్టించింది. వాళ్ళ తరపున తన బిరుదులు పెట్టింది తన ఇలాకాలో. అక్కడ వీళ్ళ పార్టీ గెలిచింది, ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. తద్వారా కవిత రాష్ట్రం అంతా ప్రభావం చూపలేకపోయినా ఒక మున్సిపాలిటీలో తన ప్రభావం చూపగలిగింది. అంటే తనకి ఒక ఊపు వచ్చింది. ఇకపోతే జనసేనకి నల్గొండ జిల్లాలో ఒక బోణి తెరిచింది మున్సిపాలిటీ, ఒక సీట్ వచ్చింది, కౌన్సిలర్ స్థానం గెలుచుకుంది. కాబట్టి ఆంధ్ర పార్టీలని తొక్కేయడానికి కుదరదు, అక్కడ అవకాశాలు ఉంటాయి అన్నటువంటి తేలింది. దెన్ ఈ మొత్తం రిజల్ట్లో చూసినప్పుడు కాంగ్రెస్ భారీగా బలపడింది గత మున్సిపల్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే బీఆర్ఎస్ భారీగా బలపడింది, కాంగ్రెస్కి బలమైన ప్రత్యర్థిగా తయారవుతుంది. బలమైన ప్రత్యర్థిగా తయారవుతుంది మళ్ళీ, అంటే పోటీలోకి భారీగా వచ్చేసింది. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. బీజేపీ అంటే కొన్ని చోట్ల ఖాతా కూడా తెరవలేదట, బైన్సా లాంటి చోట్ల ఎక్కడో. ఓకే, అంటే సెకండ్ ప్లేస్కి వస్తుంది అని అనుకున్న లెక్కలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వర్కౌట్ అవ్వా, లేదంటే కొంచెం ఏమైనా బలహీన పడుతుందా? హైదరాబాద్ ఎలక్షన్లో సెకండ్ ప్లేస్కి వస్తుంది.